మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చూడండి, యేసయ్య పుట్టినరోజు పండుగ ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణాల్లో, ప్రతి రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని చెప్పుకోవడంలో నేనైతే చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి జన్మించి ప్రతి కుటుంబాన్ని వెలిగించాడు, ప్రతి వారిని వెలిగించాడు, ప్రతి కుటుంబంలో రక్షణ సంగీత సునాదంను వినిపింపజేశాడు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవునికి తీసుకెళ్ళనుగా. చూడండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏదో ఒకటి ఇస్తే సరిపోతుందిలే అని అనుకోలేదు. సంపూర్ణమైన బహుమానం, పరిపూర్ణమైనది, శాశ్వతమైనది ఇవ్వాలని ఆశించి తన సొంత కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఎందుకు? చాలామంది ఏదేదో ఇస్తూ ఉంటారు గిఫ్ట్లు, అది సంపూర్ణమైనవి కావు. కానీ యేసయ్య ఈ లోకానికి తన కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చేశాడు. ఎందుకు? ఏ కుటుంబంలో కరువు ఉండకూడదు, ఏ కుటుంబంలో శాపం ఉండకూడదు, ఏ కుటుంబంలో నశింపు ఉండకూడదు, ఏ కుటుంబంలో చీకటి ఉండకూడదని తన సొంత కుమారుణ్ణి భూమి మీద పంపించేశాడు. ఆ పంపించిన యేసుక్రీస్తు ప్రభువును ఎలా ఆరాధిస్తున్నాం? 3 జ్ఞానులు హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మాకు చెప్పండి, ఆయన్ని పూజించడానికి వచ్చామని చెప్పారు. కానీ దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఆయన పూజిస్తున్నావా? ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావా? అయ్యా, మా శాపమును బాతావు, మా చీకటిని తొలగించావు, మా పాత రోత జీవితాన్ని కొట్టివేశావు, మా జీవితాన్ని ధన్యం చేసిన దేవాదేవుడా అని ఎవరైనా స్తుతిస్తున్నారా? కొత్త చీరలు కట్టడం కాదు కానీ, డెకరేషన్ చేయడం కాదు కానీ, ఆయన్ను పూజించడానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన స్తుతించి ఆరాధించి కనపరిచినప్పుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన పరిమళ వాసన వెదజల్లుతాడు. ప్రతి కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని రెట్టింపు చేసే విధంగా నీ ఆరాధన ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు దీవించబడతావు, తప్పకుండా అభివృద్ధి పొందుతావు, తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో నశింపు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన పూజించండి, ఆరాధించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి అలా చేసినప్పుడు తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం, గొప్ప బ్లెస్సింగ్ ప్రభు తప్పకుండా నీకు ఇస్తాడు. అలాంటి కుటుంబంగా ప్రతి కుటుంబం ఉండాలని ప్రభు ఈ వాక్య ప్రకారంగా మిమ్మల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు వింటున్న ప్రతి బిడ్డ నిన్ను పూజించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ప్రతి విషయంలో కృప చూపమని, అతి వారుగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వృద్ధి పొందించును గాక. ఆమేన్.